ఆటో డ్రైవర్ల నాయకత్వం, ఆటో డ్రైవర్ల నాయకత్వం, ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు సంవత్సరానికి, 12,000 రూపాయలు సంవత్సరానికి. తెలంగాణలో కూడా జీవనాభివృద్ధి ఏర్పాటు చేయాలి. ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ ను. ఈరోజు కాకతీయ అడ్డా మరియు కిల్లా చౌరస్తా అడ్డా యూటీయూసీలో చేరటం శుభపరిణామం. ఎందుకంటే వాళ్ళు మన పాత మిత్రులే, కానీ వేరే ట్రేడ్ యూనియన్లో ఉండి వాళ్ళు ఇప్పుడు మన యూటీయూసీలో చేరటం చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళు మా పాత మిత్రులు అని చెప్పినాం కదా, ఎందుకంటే వాళ్ళతో మేము చాలా రోజులుగా గడిపినాము. అయితే వేరే యూనియన్ నుంచి అన్న మేము మీ యూనియన్లోకి వస్తామంటే మేము వెల్కమ్ చెప్పినాం, మేము వస్తుండ్రు. కానీ ఆటో డ్రైవర్లకు ఆదుకునేది గవర్నమెంటు. సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పిండంటే ఎలక్షన్ మూమెంట్లో 12,000 రూపాయలు సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పిండు. ఎందుకంటే మహాలక్ష్మి పథకం పెడతామన్నాడు ఆడవాళ్ళకు, లేడీస్కు బస్ ఫ్రీ పెట్టినందుకు మాకు వెల్కమ్. మేము మా లేడీస్ బి ఎక్కుతారుగా బస్సులో, మేము దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ 12,000 ఇస్తున్నది 2 సంవత్సరాలు అయిపోయింది, 12,000 వచ్చిండు. అదే ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు 12,000 ఇచ్చిండు మన దసరాకు. మాకు బి 12,000 ఇచ్చి ఆటో డ్రైవర్ని ఆదుకోవాలి. మరి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, ఇన్సూరెన్స్ ఫిట్నెస్ గవర్నమెంటే భరించాలి. ఇప్పుడు ఆటో డ్రైవర్లు అంటే చిన్న చూపు చూస్తున్న గవర్నమెంట్ చిన్న చూపు చూడొద్దు. ఎక్కడైనా ఈ సందులలో పోయడానికి అంబులెన్స్ పోదు. ఆటో డ్రైవర్లు పోయి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే హార్ట్ అటాక్ కానీ ఏదైనా యాక్సిడెంట్ ఇట్లా వస్తే ఆటో డ్రైవర్లు పోయి ఆటోలు వేసుకొని వస్తారు. అంబులెన్స్ పోని జాగాల్లో ఆటో డ్రైవర్ పోతారు. ఆటో డ్రైవర్ల సేవ గవర్నమెంట్ గుర్తించకొచ్చింది. వెంటనే గుర్తించి ఆటో డ్రైవర్లకు ఆదుకోవాలి గవర్నమెంట్. వెంటనే ఇప్పుడు నిజామాబాద్లో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని అంటారు. వెంటనే ఆ డబుల్ బెడ్రూమ్లో మా ఆటో డ్రైవర్లకు స్థానం కల్పించాలి. ఆటో డ్రైవర్లకు 30% మాకు డబుల్ బెడ్రూమ్లో ఇవ్వాలని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. వెంటనే 12,000 రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి 12,000 24,000 రూపాయలు ఇచ్చి ఆటో డ్రైవర్ని ఆదుకోవాలి. లేకుంటే రాబోయే కాలంలో ఆటో డ్రైవర్లు ఏందో మేము బుద్ధి చెప్తాం గవర్నమెంట్. నా పేరు అనిల్, ఆర్ఎస్పీ రాష్ట్ర కమిటీ సభ్యుడిని. ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్ఎస్పీ జిల్లా కన్వీనర్ కటారి రాములు గారి ఆధ్వర్యంలో యూటీయూసీ ట్రేడ్ యూనియన్లో కాకతీయ ఆటో స్టాండ్, అదే రకంగా కిల్లా ఆటో స్టాండ్ ఈరోజు యూటీయూసీ సంఘంలో చేరడం జరిగింది. ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మహిళలకు అందరికీ ఉచిత బస్సు ప్రవేశపెట్టిరో అప్పటి నుంచి ఆటో కార్మికుల జీవితాలు ఈరోజు రోడ్డున పడ్డాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము ట్రేడ్ యూనియన్గా కోరుతా ఉన్నాం. ఆటో కార్మికులకి సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళకి ప్రకటించాలి. దీంతోపాటు ఆటో కార్మికులకి ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా మాఫీ చేసి వాళ్ళకి ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆర్టీసీ నష్టాల్లో ఉందని చెప్పేసి చెప్పింది. కానీ ఈరోజు నేరుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆర్టీని నడిపిస్తూ ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఆటో కార్మికుల సేవలు మనము చాలా ఉన్నతమైనటువంటి సేవలు. ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో గల్లీలలో సన్నగా ఉన్నటువంటి చిన్న రోడ్లలో కూడా జనాలని ఈరోజు ట్రాన్స్పోర్ట్ వాళ్ళని జనాల్ని చేర్పిస్తూ ఉన్నారు. జనాలని అంటే బస్సులు వెళ్ళలేని చోట్లలో కూడా ఆటోలు వెళ్తూ ఉన్నాయి. ఈరోజు ఆటో కార్మికుల వాళ్ళ సేవలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. వాళ్ళకి ప్రత్యేకంగా ఆటో కార్మికుల జీవితాలు అంటేనే వాళ్ళు కిరాయి ఇళ్లలో ఉండి సరిపోని ఇళ్లలో కిరాయిలలో ఉండి అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. ఆటో కార్మికులకి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ఆర్ఎస్పీ పార్టీగా, విద్యార్థి సంఘంగా, అదే రకంగా ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘాలుగా మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈరోజు కటారి రాములు గారి ఆధ్వర్యంలో కాకతీయ ఆటో స్టాండ్ ఈరోజు యూటీయూసీ సంఘంలో చేరడం జరిగింది. చేరినటువంటి అందరూ ఆటో యూనియన్ నాయకులకు అందరికీ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు.